ఎలా ఉంది బ్రో సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నా. పూరి సార్ తీసిన స్టార్టింగ్ మూవీ నుంచి బద్రీ మూవీ నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతారు. సినిమాస్ అన్నాక ఫ్లాప్ హిట్స్ ఉంటాయి. బట్ పూరి సార్ మాత్రం ఎప్పటికీ, నేను పూరి సార్ డయాట్ ఫ్యాన్ని. పూరి సార్ 10 సినిమాలు ఫ్లాప్ అయినా 20 సినిమాలు ఫ్లాప్ అయినా పూరి సార్ సినిమాలు చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. ఎప్పటికైనా సరే పూరి సార్ మా గుండెల్లో ఉంటారు. సో దయచేసి ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అనుకున్నారో వచ్చి మూవీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ రామన్న డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, అలీగార్ కామెడీ కానీ, అండ్ స్పెషల్గా హీరోయిన్ కానీ, రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. ఒక్కటి ఏది లేదని కాదు, కామెడీ ఉంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ బ్రో, ఏడిపించేసిండు. అంటే మనము డబల్ స్మార్ట్ అంటే ఏదో ఓల్డ్ సిటీలో చార్మినార్లో ఉంటాడు, స్టెప్పులు వేస్తాడు, నార్మల్గా బుల్లెట్ మోడల్ మీద తిరుగుతాడు, 4 స్టెప్పులు ఉంటాయని అనుకుంటారు చాలామంది. కానీ ఇది చెప్పాలంటే కమర్షియల్ కమ్ ఫుల్ పక్కా ఊర మాస్ మూవీ, పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్. బట్ దట్ టు మదర్ సెంటిమెంట్. ఎవరైతే అంటే ఇది చూస్తే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. మదర్ సెంటిమెంట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే అమ్మని మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అండ్ డ్యాన్స్, మూవీ, యాక్షన్ కూడా సూపర్ ఉంది. స్టంట్స్ కూడా సూపర్గా చేశారు. ఓవర్గా చెప్పాలంటే మూవీ 10/10. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. పూరి సార్ కమ్బ్యాక్, పూరి ఈజ్ కమ్బ్యాక్. పూరి పని అయిపోయింది అన్న వాళ్ళకి మాత్రం ఇది గుణపాఠం. పూరి సార్ 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఇట్లనే ఉంటాడు, 100 సినిమాలు ఫ్లాప్ అయినా ఇట్లనే ఉంటాడు. సో పూరికి ఎప్పుడు ఎవరు సాటి రారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక్క మాటలు చెప్తా, రాజమౌళి సార్ వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ సరే పూరి సార్ ఫ్యాన్ అంటే అర్థం చేసుకోండి. అంత పిచ్చైనా కాదు, అంత పెద్ద మేధావియే పూరి సార్ని ఎంకరేజ్ చేస్తారంటే ఆయనలో ఎంత ప్రతిభ ఉంటే ఆయనని ఇంతగానం లైక్ చేస్తారు. ఒక్క సినిమా 6 నెలల్లో కంప్లీట్ చేసే డైనమిక్ డైరెక్టర్ ఇండియాలో ఎవరైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ పూరి జగన్నాథ్. అండ్ హీఈస్ అ డైనమిక్. ఈరోజు మహేష్ బాబు, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కావచ్చు, వీళ్ళందరినీ శిల్పంలాగా చెక్కింది పూరి. అది మర్చిపోద్దని చెప్తున్నా. పుష్పరాజ్ ఏదైనా సరే వీళ్ళందరినీ చెక్కి ఈరోజు ఇట్లా ఎదిగినారంటే దాని వెనుక కారణం పూరి సార్ ఉన్నదని మర్చిపోదు. సో దయచేసి సినిమాలు హిట్స్ ఫ్లాప్స్ అవుతాయి, కానీ పూరి సార్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటారు. సో దయచేసి పూరి సార్ ఈజ్ బ్యాక్. సో మూవీ చూసిన, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు మూవీలో? నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఉంటుంది, కానీ అది మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ అంటే ఏంది, హీరోయిన్ అసలు హీరోయిన్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. హీరోయిన్ కానీ, డైలాగ్ కానీ, సాంగ్స్ కానీ, అంటే యాక్టింగ్ కానీ. హీరోయిన్ అయితే వరస్ట్, ఏదో చైనా బొమ్మని తీసుకొచ్చి అతకబెట్టినట్టుంది. అసలు హీరోయిన్ ఎందుకు పెట్టింది అర్థం కాదు నాకు, ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా, అంటే తెలుగులో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కోట్లు ఇచ్చి హీరోయిన్కి కోట్లు ఇస్తారు హీరోయిన్కి. మన ఇండస్ట్రీలోనే మన తెలుగులోనే చాలా మంది ఉన్నారు, అంటే యాక్టింగ్ కోసం చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే ఒక మంచి లైఫ్ ఉంటుంది. నాకు ఇప్పుడే అదే అర్థం కాదు, కోట్లు నాశనం చేసుకొని. సరే పూరి జగన్నాథ్ కంబ్యాకా? లైగర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇది కంబ్యాకే. లైగర్తో కంపేర్ చేసేది కంబ్యాకే. కానీ అదే లైగర్ మన విజయ్ దేవరకొండ ఉండే కదా, ఆయనని ఇక్కడ పెడితే అబాబాబా అసలు గడ్డబారే. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలంగాణ అంటే అది న్యాచురాలిటీ, బ్లడ్ నుంచి వస్తుంది. ఇది ఏంటంటే రామ్ అంటే ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్, వాళ్ళ ఆంధ్ర సైడ్ కాబట్టి అంటే నేర్చుకుంటూ బాగా నటించిండు. కొంచెం ఏంటంటే అంటబెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ అంటే న్యాచురాలిటీ. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎట్లా, ఇప్పుడు అదే మనకి ఇస్తే ఎట్లుంటుంది ఆ పర్సనాలిటీ కట్అవుట్. కానీ రామ్ కూడా గుడ్, బాగా నేర్చుకోండు. అంటే 1కి 2కి బాగా ఇంప్రూవ్ అయ్యిండు. సంజయ్ దత్ లేకపోతే రామ్ లేడు. సంజయ్ దత్ మెయిన్ దీనికి. కామెడీ ఏం లేదు, ఆలీని పెట్టిండు. అసలు ఆలీని ఎందుకు పెట్టిండో కూడా తెలియదు. పైసలు బొక్క ఉంటుంది. ఆలీని కరెక్ట్ పెట్టిండు, బొక్కే. ఒక మదర్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి. మదర్ సెంటిమెంట్ ఏముందన్న, ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, ఎట్లుంటుంది మదర్ సెంటిమెంట్? చినిగిపోతుంది షీపర్. కేజీఎఫ్ అన్న ఆకాశం అన్న, అది కేజీఎఫ్తో కంపేర్ చేయవద్దు. పూరియే ఆయనే. కేజీఎఫ్ క్రేజీ, కేజీఎఫ్తో కంపేర్ చేయవద్దు. మదర్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ప్రతి సినిమాలో ఉంటుంది. అదే ప్రతి సినిమాలో చూసిందే. మదర్ సెంటిమెంట్ నార్మలే, అందరు అంటారు కదా మదర్ సెంటిమెంట్ నార్మల్. ఇప్పుడు నేను కూడా తీస్తా, ఇప్పుడు ఎవరైనా తీస్తారు. సినిమా అయితే 5కి 4 ఇవ్వచ్చు. సినిమా చూడవచ్చు ఫ్యామిలీతో కానీ, లవర్స్తో కానీ, ఎవరితో అయినా వచ్చి. అంటే ఎక్కడ బోర్ కొట్టదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, గడ్డపారే. హాయ్ బ్రో, మూవీ చూసారా? డబల్ స్మార్ట్ 1000 times better than లైగర్.
చాలా బాగుంది. బ్యాక్ అంటారు. పూరి బ్యాక్ ఏందన్న, సినిమాలు తీసుకుంటూ పోతే చూస్తుండే వాళ్ళు అంతే. అది హిట్ అయితే ఫ్లాప్ అయితే ఇక దానికి ఏమంటారు కొలతలు లేవు. డిసప్పాయింట్ అయినట్టు డిసప్పాయింట్ ఏం లేదు అన్న, నాకైతే నచ్చింది. లైగర్ సినిమా ఇప్పుడు మనకు మైక్ టైసన్ ఏదైతే కొట్టడం తిట్టడం తనడం చేసిండో, ఎట్లయితే ఇన్సల్ట్ చేసిరో, ఈ మూవీలో సంజయ్ దత్ గారు క్యారెక్టర్ తీసుకొని దానికి ఈక్వల్ గా చేసి ప్లస్ రెస్పెక్ట్ ఇచ్చారు ఆ క్యారెక్టర్. సాంగ్స్, డాన్స్, ఫైట్స్. సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి శర్మ గారు అన్ని మూవీస్కి ఒప్పుకున్నప్పుడు 100% ఇస్తాడు. దీంట్లో మనం పూరి జగన్నాథ్ గారు ఏమి ఇంజెక్షన్ ఇచ్చారో కానీ 1000 times బెటర్ ఇచ్చిన. 1000 ఎందుకంటున్నాను అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు మన మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పూరి గారి ఫ్లేవర్ చాలా రోజుల తర్వాత మన పూరి గారు రబ్బే అన్నట్టు వచ్చింది. మదర్ సెంటిమెంట్ ప్రతి పూరి గారి సినిమాలో మదర్ సెంటిమెంట్, అప్పుడు చిరుత సినిమా చూసుకున్నా, ఇప్పుడు మన అమ్మనైనా తమిళ చూసుకున్నా, మదర్ సెంటిమెంట్ అయితే పక్కు ఉంటుంది. ఆ మదర్ ఎప్పుడైనా సరే మదర్ సెంటిమెంట్ అయినా మదర్ సీన్స్ అయినా బోర్ కొట్టదు ఆడియన్స్కి. ఆ జస్ట్ ఆ సీన్ తోటి మనకి ఒక స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు. అదే సీన్ తోటి స్టోరీలోకి తీసుకెళ్ళిండు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇక మరే ఏమో కుమ్ముతాడేమో మన సంజయ్ దత్ అని చెప్పేసి అనుకున్నాం, కానీ డీసెంట్ క్లైమాక్స్ ఇచ్చిండు. ఆలీ గారికి స్పెషల్ గా డిజైన్ చేసిండు కామెడీ సీన్. ఆలీ గారి క్యారెక్టర్ మాత్రం అన్న సీరియస్గా వెళ్తుంటాడు సినిమా, మధ్యలో కామెడీ చేస్తాడు. కొన్ని వండినే కొన్ని వండలేదు, కాకపోతే ఆ సీన్స్ అన్ని తీసేసినాం అనుకో సినిమా మస్తు ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేయడం తెలుగులో. అవును, ఎలా చేశారు? హీరోయిన్ ఇప్పుడు పూరి గారు మామూలు ఉన్న హీరోయిన్ ఒక రేంజ్లో చూపిస్తారు, ఇక సూపర్ ఉన్న హీరోయిన్ ఇంకొక రేంజ్లో చూపిస్తారు. ఆయన ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ కాదు. ఆ సాంగ్స్ పరంగా, సిచ్యువేషన్ పరంగా, ఇప్పుడు ఆయనకి ఏంటంటే గోవా ఇష్టము, ఇలా మనం ఇవన్నీ ఇష్టం కాబట్టి అదే ఫ్లేవర్లు ఉంటుంది, అదే ఉంటుంది. చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, అంటే మన సంజయ్ దత్ గారితో ఇంకొక ఆమె ఉంటుంది, మన హీరో గారితో ఇంకొక ఆమె ఉంటుంది. గ్లామర్ మాత్రం తగ్గాడు పూరి జగన్నాథ్. ఓవరాల్గా మూవీ నాకు నచ్చింది, వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది. చాలా మంచిగా అనిపించింది. మూవీలో అంటే ప్రాబ్లం పూరి గారు ఇస్ బ్యాక్ అంటారు. అనొచ్చు బికాజ్ రామ్ పోతినేని గారి ఎనర్జీ మ్యాచ్ చేయలేరు ఎవరు. అది మదర్ సెంటిమెంట్ ఎలా? యా ఇట్ వాస్ గుడ్, సో గుడ్, ఇట్ వాస్ నైస్. డాన్స్ ఇంకా ఎంత ఎనర్జీ మేము ఎక్కడ చెప్తాం. చాలా మంది లాగ్ ఉంది అంటున్నారు సినిమా మొత్తం కూడా. కొందరికి అనిపించవచ్చు లాగ్, కొందరికి అనిపించకపోవచ్చు. మదర్ సెంటిమెంట్ ఎట్లా అనిపించింది? యా చాలా మంచిగా అనిపించింది. అందరికి టచ్ అవుతుంది మదర్ సెంటిమెంట్. కామెడీ బాగా పండించారు అతను. అంతే. ఫస్ట్ నాకు నచ్చింది డ్యాన్స్, ఫైట్స్, అవి రెండు బాగా ఉంది అసలు. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ ఎస్పెషల్లీ మదర్ కి చాలా ఎమోషనల్ అని చెప్తాను. మీకు ఎలా అనిపించింది? అంటే మా అమ్మగారు గుర్తొచ్చారు ఫస్ట్. అప్పుడైతే కొంచెం ఏడుపు వచ్చింది, కానీ చాలా బాగుంది. రామ్ గారి యాక్టింగ్ కానీ, ఎస్పీ గారి యాక్టింగ్ కానీ, ఆలీ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కామెడీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అంతే, చాలా సూపర్ అండి, చాలా బాగున్నాయి. డ్రామా యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. హీరోయిన్ హీరో ఇద్దరు క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? యా ఇట్ వాజ్ నైస్. ఫస్ట్ టైం చాలా అన్నీ బాగుండే, చాలా నచ్చింది. నైస్. పూరి జగన్నాథ్ మార్క్ అనిపించింది సినిమాలో. యా చాలా అగ్రెసివ్గా తీసారు అనిపించింది నాకు మూవీ, అండ్ ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. ఏడ్చా నేనైతే. ఇట్ వాజ్ నైస్. సినిమాలో హైలైట్స్ ఏమనిపించింది? ఫైటింగ్ వాజ్ నైస్. మళ్ళీ ఆ బ్యాక్ పోతినేని వచ్చినట్టు అనిపించింది నాకు. ఆలీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? చాలా ఫనీ అనిపించింది, బాగుండే. టోటల్ సినిమా అయితే చాలా బాగుండే. లేదు అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు సినిమాకి? ఇవ్వచ్చు, ఒక 8 ఇవ్వచ్చు.